మేడం, సాక్షి డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని కృష్ణంరాజులు అమరావతిని వేశ్యల రాజధాని అని అనడం ఎలా చూస్తారు మీరు? గత 4 రోజుల నుంచి ఇప్పుడు సాక్షి ఛానల్లో కానీ సాక్షి టీవీలో కానీ డిబేట్లు దేని మీద పెట్టుకోవాలి? రాజధాని డెవలప్మెంట్ మీద పెట్టుకోండి, లేకపోతే ప్రపంచ నిధులు ఎన్ని వచ్చినాయి అని పెట్టుకోండి, లేకపోతే మొన్న లక్షణ మొక్కలు నాటారు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, దాని మీద పెట్టుకోవాలి. ప్రపంచ నిధులు ఎంత వస్తున్నాయో పెట్టుకోవాలి. అంతేగాని మరి రాజధాని డెవలప్ చేస్తున్న అక్కస్తుతోటి మీరు ప్రీ ప్లానెడ్గా ఇప్పుడు మాట్లాడే మాటల విధానం చూస్తే ఇప్పుడు మహిళా సమాజం అంతా మేము సిగ్గుతో తలవంచుకునే దినంగా మేము ప్రకటిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు రాజధాని ప్రాంతం అంతా గతంలో 5 సంవత్సరాలు అది శ్మశాన వాటికని బూటకాళ్ళతోటి చెప్పులతోటి రాజధాని రైతులందరినీ తన్నిచ్చారు, నీచాతి నీచంగా ఘోరాలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని డెవలప్ చేస్తా 3 సంవత్సరాల్లోనే రాజధానిని కట్టేసేయాలని నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఆకాంక్షతో నరేంద్ర మోడీ దగ్గర నిధులన్నీ తీసుకొచ్చి ఈరోజు రాజధాని డెవలప్ చేస్తుంటే మీరు రాజధాని మీద విషం చిమ్ముతూ ఈరోజు రాజధాని ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వేశ్యలు, హెచ్ఐవి పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారని మీరు మాట్లాడుతున్నారు. మీకు అసలు బుద్ధి ఉందా అని అంటున్నారు. మీరు కడుపుకి అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈరోజు మహిళని ఈ విధంగా మీరు మాట్లాడటం, తాడేపల్లిలో మరి మీకు కూడా ఇల్లు ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, భారతీ రెడ్డి గారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు ఈ రకంగా మీరు మరి పేటీఎం కుక్కలతోటి మాట్లాడించటం మీకు తగునా అని నేను అడుగుతున్నాను. మరి తాడేపల్లిలో మీకు కూడా ఇల్లు ఉందిగా, మరి భారతీ రెడ్డి ఏమవుతారు అప్పుడు? ఇప్పుడు మీరు మాట్లాడితే మమ్మల్ని కూడా మాట్లాడిస్తున్నారు ఈ విధంగా. భారతీరెడ్డి ఎవరు? భారతీరెడ్డి కూడా ఒక మహిళగా ఈరోజు సాక్షి ఛానల్ నడుపుతుంది, ఎండీగా ఆమె ఉంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరి మహిళని ఇటువంటివి మీరు ఎలా ప్రసారం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. బుద్ధి, సిగ్గు, శరం ఉన్న వాళ్ళైతే ఒక మహిళ అయి ఉండి ఇటువంటి ప్రచారాలు నువ్వు చేయు. నీ సాక్షి పేపర్ని ఎప్పుడో నువ్వు మూసేసుకోవాలి. అసలు నీ సాక్షి పేపర్కి లైసెన్స్ ఉందా అని మేము అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో మీరు నడిపారు సాక్షి టీవీని, సాక్షి ఛానల్ని. మరి మీ సాక్షి ఛానల్ టైం అయిపోయింది నాకు తెలిసి. అయితే మరి మీకు టైం అయిపోయి కూడా మీకు పర్మిషన్ అయిపోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ ఛానల్ని రద్దు చేసే హక్కు, అధికారం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఉంది. అయినా కానీ మా చంద్రబాబు నాయుడు మీ ఒక్క ఛానలే కాదు, అనేకమైన ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. మీ ఛానల్కి టైం అయిపోయి కూడా గత 2 సంవత్సరాల నుంచి టైం అయిపోయింది. మళ్ళీ మీరు రీపర్మిషన్ తీసుకోలేదు. తీసుకోపోయినా కానీ మీ ఛానల్ మీరు నడుపుతున్నారు. అయినా కానీ ఉదార స్వభావంతో మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ ఛానల్ ఉంచారు. మీరు ఈ రకంగా పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే మహిళలే మీకు చెప్పు తీసుకొని తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మేడం, కొమ్మినేనిని చెయ్యని తప్పుకు అరెస్టు చేశారంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. దీని మీద కొమ్మినేని గారు ఏం మాట్లాడారో రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళ చూసింది, ప్రతి ఒక్క విద్యావేత్త చూశారు. ఈరోజు కొమ్మినేని మాట్లాడాడు, వేశ్యలని మాట్లాడాడు. రాజధాని ప్రాంతంలో వేశ్యలు ఉంటారని నీకు ఎవరు చెప్పారు? నువ్వెంత ఎనాలిసిస్ అయితే నువ్వు ఇప్పుడు నేను చెప్పినవి అని మాట్లాడు. నువ్వు సీనియర్ విలేకరు అయితే, సీనియర్ జర్నలిస్టు అయితే నువ్వు ఇవన్నీ రాజధాని అభివృద్ధి గురించి మాట్లాడు, అందరూ ఒప్పుకుంటారు. అంతేగాని నువ్వు ఈ రకంగా పిచ్చి పిచ్చిగా నువ్వు మాట్లాడితే నీ ఇంట్లో నీ అమ్మ ఉంది, నీ ఇంట్లో నీ అక్క ఉంది, నీ భార్య ఉంది, నీ చెల్లి ఉంది, వాళ్ళందరినీ మాట్లాడకుండా ఈరోజు నువ్వు చిల్లర కోసం ఈరోజు మీరు మాట్లాడే ఈ పేటీఎం మాటలన్నీ మేము తీవ్రంగా ఖండిస్తూ, పిచ్చి పిచ్చిగా వాగితే చెప్పులు తీసుకొని నీకు తగిన బుద్ధి చెబుతామని కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. నిన్న అరెస్ట్ చేశారు, కానీ తగిన న్యాయం చేయాలి, వాడిని కఠినంగా శిక్షించాలని మేము రాత్రి కూడా కొమ్మినేనిని మేము చూడటానికి వెళ్ళాం. మాకు అప్పచెప్పండి ఆ కొమ్మినేని అట్టుంటాడో, మా మహిళల ఇదేందో మేము చూపిస్తాము, కనీసం పసుపు కుంకుమ చీర చేయటన్నా ఇచ్చొస్తామని మేము అడగటం జరిగింది. సిఐ గారు బతిమలాడి మమ్మల్ని పంపించడం కూడా జరిగింది. మేడం, కొమ్మినేనిని జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సమర్థించడానికి ఏముంది? ఇప్పుడు రాజధాని మీద విషం చిమ్ముతున్నారు. రాజధాని అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ 5 సంవత్సరాలు 3 ముక్కల ఆటలు ఆడాడు రాజధాని గురించి. ఆ 3 ముక్కల ఆట అయిపోయింది. ఆయన అభివృద్ధి ఏమి చేయకపోగా తన తల్లిని, చెల్లినే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రం నుంచి తరిమేశాడు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. నీకు మహిళల మీద విలువ లేదు, కనీసం నీ తల్లి మీద, నీ చెల్లి మీద విలువే లేదు. ఈరోజు రాజధాని మీద విషం చిమ్ముతా రాజధాని డెవలప్మెంట్ ఆపటం ఏ విధంగా ఆపాలా అని చెప్పేసి
కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇవన్నీ నేర్పించి ఇవన్నీ మాట్లాడమని ఒప్పించి ఈరోజు ఆయన పంపించారు. ఈరోజు ఆయన అరెస్ట్ చేసేసరికి ఆయనకేం తెలియదని ఆయనకు కొమ్ము కాస్తా ఆయనకు వంత పాడుతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జలు కానీ నిన్న సజ్జల ఏం మాట్లాడుతున్నాడు వాడు ఇక్కడంతా కూడా వీళ్ళందరూ కూడా శంకర జాతికి పుట్టిన వాళ్ళు అని మాట్లాడుతున్నాడు. అరే సజ్జల నీకు బుద్ధి ఉందంటరా, ఇన్ని రోజులు మీ పేటీఎం బ్యాచ్లతోటి రూపాయి పావలాగాళ్ళతోటి అనేకమైనటువంటి మాటలు మాట్లాడిచ్చావు. 5 సంవత్సరాలు అరాచక పాలన చేశారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పడం కోసం మీకు 11 సీట్లు ఇచ్చారు. మీ జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కనీసం ఎమ్మెల్యేగానే ఇచ్చారు. అయినా కానీ మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుకు బుద్ధి సిగ్గు లేకుండా ప్రజల మీద కక్ష తీర్చుకుంటా మీరు ఈ రోజున మరి రాజధాని ప్రాంత మహిళల మీద కక్ష తీర్చుకోవాలని మీరు ఈ కక్షకు పూరితమైన చర్యలు చేపట్టడం ప్రజలందరూ కూడా గమనించారు. రానున్న రోజుల్లో మీరు ఇంకా 11 సీట్లు కూడా మీకు లేకుండా ప్రజలందరూ కూడా తగిన తీర్పిస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడం, కొమ్మినేని వైసీపీ నేతలు వెనకేసుకొని రావడం కరెక్టేనంటారా? ఇది కరెక్ట్ అని మీరు కూడా ఎవరన్నా ఒప్పుకోండి. ఏ మహిళ కానీ ఏ చదువుకున్న ఏ జ్ఞానం ఉన్న వ్యక్తి కూడా ఈరోజు కరెక్ట్ అని ఎవడు ఒప్పుకోడు. ఈ రోజున మహిళని ఈ విధంగా ప్రతి ఒక్క ఇంట్లో మహిళ తల్లి చెల్లి భార్య అక్క ఉంటారు. మహిళ దేవతలాగా పూజించి నడయాడే రాష్ట్రం మంది. ఈ రోజున రాజధానిలో అనేక మంది దేవతల ఆలయాలు కానివ్వండి, దేవతల కట్టడాలు కానివ్వండి, రాజధాని ప్రాంతం అంతా దేవతలు నడియాడే ప్రాంతం అని మరి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి రీశంకుస్థాపన చేసి వెళ్ళారు. మరి ఇటువంటి మహిళల్ని ఇటువంటి ఉన్న రాష్ట్రంలో ఈ రోజున మరి మహిళల్ని ఈ రకంగా మాట్లాడటం దుర్మార్గం. కొమ్మినేని శ్రీనివాసరావు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి, వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేడం, చివరిగా చెప్పండి, కూటమి ప్రభుత్వంలో చిన్నారులపై మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. దీనికి మీరు ఏమని స్పందిస్తారు? ఇవన్నీ వైసీపీ ఆడుతున్న డ్రామాలండి. కూటమి ప్రభుత్వంలో మహిళలందరూ అర్ధరాత్రి కూడా నడిచే స్వాతంత్రాన్ని మా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మహిళలు కనిపించారు. అక్కడక్కడ ఎక్కడో జరుగుతూ ఉంటాయి కానీ అసలు జరగట్లేదని మేము చెప్పము. అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి కానీ మహిళల వైపు కన్నెత్తి చూస్తేనే వాళ్ళని శిక్షించండి అని నారా చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేశాడు. అదేవిధంగా మా హోంమంత్రి వంగలపూడి అనితా గౌడ్ కూడా పనిచేస్తున్నారు. మరి మహిళా కమిషన్ ఈ మధ్య కొత్తగా వచ్చింది. మరి మహిళల వైపు కన్నెత్తి చూస్తే వాళ్ళని ఆ సమాజంలో లేకుండా చేయండి, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పండి అని నారా చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేశారు. కాబట్టి మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం అని మేము చెబుతున్నాము. గతంలో 5 సంవత్సరాలు ఎక్కువ దళిత మహిళల మీద దాడులు జరిగినాయి. మరి మహిళల 1500, 1600 మీద హత్యలు అగత్యాలు జరిగినాయి. మరి మహిళల కడుపుల్లోకి కొర్రులు దించారు. మరి అటువంటి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వచ్చి ఏ మహిళను కూడా పరామర్శించిన దాఖలాలు లేవు. మహిళకి ప్రాణానికి ఒక రేటు, మానానికి ఒక రేటు అన్నట్టు 5 సంవత్సరాలు మహిళలతో విచ్చలవిడిగా ఆడుకున్నారు. అటువంటి దోషులందరినీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అటువంటి దోషులందరినీ అరెస్ట్ చేసి వాడికి తగిన శిక్షలు విధించారు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో మహిళలందరూ సుభిక్షంగా సంతోషంతో దీవిస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. మేడం, సాక్షి డిబేట్లో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని కృష్ణంరాజులు అమరావతిని వేశ్యల రాజధాని అనడం ఎలా చూస్తారు మేడం? వాళ్ళు ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణం అండి. అసలు ఇది మహిళా లోకం అంతా ఖండించాల్సిన విషయం. వాళ్ళు అసలు మనుషులుగా మాట్లాడుతున్నారా? ఇలాంటి పదాలు ఇలాంటి మాటలు ఒక మహిళల్ని అనడానికి వాళ్ళకి ఎలా నోరు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదండి. ఇది చాలా తప్పు. వాళ్ళు మాట్లాడటము అక్కడ సాక్షి టీవీ దగ్గర కూర్చొని ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి ఇలాంటి మాటలు తప్పు. అందులో అమరావతి మహిళలు ఎన్నో వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చినటువంటి మహిళలు, వాళ్ళని ఎంతో మనం అభినందించాలి. వాళ్ళు మన బంధువులుగా చూసుకోవాలి, వాళ్ళని దేవతలుగా కొలవాలి నిజంగా మాట్లాడితే. అందుకే దేవతల రాజధాని అన్నారు. అసలు పురాణాల ప్రకారం కూడా దేవతల రాజధాని అనే దానినే దృష్టిలో పెట్టుకొని
అనడం కూడా జరిగింది. అయితే నిజంగా దేవతల రాజధాని ఎవరైతే ఇస్తారండి వాళ్ళ సొంత భూములు రాజధాని కోసం, రాష్ట్ర ప్రజల కోసం సొంత భూములు ఇచ్చి 5 సంవత్సరాలు ఈ సాక్షి టీవీ వాళ్ళు, ఈ సాక్షి జగన్మోహన్ రెడ్డి ఎన్నో బాధలు పెట్టి వాళ్ళని ఎన్నో రకాలుగా మానసికంగా, శారీరకంగా హింసించి వాళ్ళని రోడ్ల మీద ఎన్నో బాధలు పెట్టినటువంటి వీళ్ళు ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళని కాదనే కదా 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ 11 సీట్లతో పరిమితం అయ్యి కూడా సిగ్గు లేకుండా ఇంకా ఇలా మాట్లాడుతున్నారంటే ఇది చాలా దారుణం అండి. ఇది చాలా అమానుషం. అసలు ఇలాంటి పదాలు మాకు మళ్ళీ మాట్లాడాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. కానీ ఇలా మాట్లాడుతున్నారంటే దానికి పైన ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా దారుణంగా మాట్లాడుతున్నాడు. సంకర జాతి ఏంటండి? అలా సంకర జాతి గల్ల వాళ్ళు కాబట్టి అలాంటి మాటలు వాళ్ళకు వస్తున్నాయి. అసలు ఇలాంటి మాటలు మామూలుగా మాట్లాడే వాళ్ళకి కానీ, మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళకి కానీ రావు. వాళ్ళే అర్థం చేసుకోవాలి ఎలాంటి వాళ్ళు అనేది. ఇది చాలా అన్యాయం అండి. ఇది రాష్ట్ర మహిళలందరూ చాలా ఆవేదన పడుతున్నారు, చాలా ఆందోళనగా అసలు ఏంటి పరిస్థితి ఏంటి, వీళ్ళేంటి అసలు ఇలాంటి వాళ్ళు రాష్ట్ర ద్రోహులు అనుకోవాలండి. మేడం, కొమ్మినేని చెయ్యని తప్పుకి అరెస్టు చేశారంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. దీని మీద కొమ్మినేని చేయని తప్పు అంటే నువ్వు చేసావా? నువ్వు చెప్పించావా? అతని చేత నువ్వు చెప్పించావా? అతను చేయలేదంటున్నారు, మీరు వెనకుండి మీరు చెప్పించారా? ఇదంతా వ్యూహాత్మకం అని కూడా అర్థమవుతుందండి. ఇది వాళ్ళకి మంచికి కాదు, వాళ్ళ చెడుకే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు 11 సీట్లకు పరిమితం అయ్యారో ఇప్పుడు ఈ ఇష్యూ కూడా ఈ మహిళలని ఇంత నిందలు వేసి, ఇంత అసత్య ప్రచారం చేసి ఈ రకంగా మానసికంగా మహిళల్ని వేధించినందుకు, వీళ్ళు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అసలు పూర్తిగా వాళ్ళు ఇంకనేది వాళ్ళ పార్టీ అనేది లేకుండా వాళ్ళ నాశనానికి వాళ్ళే తెచ్చుకున్నారు. మేడం, కొమ్మినేని జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు చేసేదంతా వీళ్ళే వెనకుండి నడిపిస్తున్నారనేది అర్థమవుతుంది. అసలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి? మొన్న తెనాల్లో వాళ్ళు రౌడీ షీటర్సు, అన్ని రకాలుగా వాళ్ళు క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళని వెళ్ళి సపోర్ట్ చేస్తున్నావు అంటే ఇలాంటి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసేది? నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి? అసలు మహిళలకి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, ఇంత దారుణంగా మాట్లాడినందుకు ఇది తప్పు అని మీరు ఖండించి ముందుకొచ్చి భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళదేమి తప్పు లేదు అనడం అనేది అది ఇక మీ తప్పని అనుకోవాలి. ఇక అంటే పూర్తిగా మీరే తప్పు చేస్తున్నారు, మీరే అలా చెప్పిస్తున్నారు అనుకోవాలి. మేడం, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావుని వైసీపీ నేతలు వెనకేసుకొని రావడం కరెక్టేనంటారు? చాలా తప్పండి. ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా ఆ 11 సీట్లు కాదు కదా, అసలు మీ పార్టీయే భూస్థాపితం అయిపోద్ది. ఈ మహిళలతో పెట్టుకున్నారు, మహిళలు ఆగ్రహంతో పెట్టుకున్నారు, ఇంకా మీరనేది ఇక ఉండరు, మీరు పూర్తిగా భూస్థాపితం అయిపోతారు. ఇంకా అసలు మీ పార్టీ అనేది గాల్లో కలిసిపోద్ది. నా ఉద్దేశం అది. మేడం, చివరిగా కూటమి ప్రభుత్వంలో చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. దీనికి మీరు ఏమని స్పందిస్తారు? ఇదంతా వైసీపీ వాళ్ళ కుట్రండి. ఏదో ఒకటి సృష్టించాలి, ఏదో ఒకటి ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మనశ్శాంతి లేకుండా అరాచకాలు చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాళ్ళు కాబట్టి ఏదో ఒకటి అంటారు. అందుకే ఇలాంటి వాళ్ళు అసలు రాష్ట్ర ద్రోహులండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఇంత కష్టపడి పేద ప్రజల్ని పైకి తీసుకురావాలి, జీరో పావర్టీ ఉండాలి, P4 విధానాన్ని తీసుకొచ్చి ఇంత మంచి ఆలోచనలు ఎవరికైతే వస్తాయండి? ఇంత మంచి ఆలోచనలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి, రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో ఉంచి, దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంచాలనే ఆకాంక్షతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఎంతో కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కానీ, మంత్రివర్గం కానీ, అన్ని IT కంపెనీలు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. వాళ్ళు
ఎన్నో ఐటీ కంపెనీలు వస్తున్నాయి, విద్యా వ్యవస్థల్లో మార్పు తీసుకొస్తున్నారు. అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో, అందరూ బాగుండాలని, పేదరికాన్ని నిర్మూలించాలనే కంకణం కట్టుకొని ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు. P4 విధానాన్ని తీసుకొచ్చి ఏదో రకంగా అందరినీ బాగు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది చాలా, అసలు అది మీ విఘ్నతకే వదిలేయాలి. అసలు మీరు ఇంతకంటే గొప్పగా మాట్లాడతారని కూడా ఎవరు అనుకోరు. మీరు ఇంతే మాట్లాడతారు, మీరు ఇంతే పోతారు. ఈ జనం మీకు ఇలాంటి తీర్పులు ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. మంచి గురించి మాట్లాడరు, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడరు, అభివృద్ధి గురించి మాట్లాడరు. రాష్ట్రాన్ని బాగు చేయటం అనేది మీకు అసలు చేత కాదు. మీకు అసలు అలాంటి ఆలోచనలు కూడా రావు. ఇలాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళ మాటలు విని మనం అది పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. జనాలే వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఇప్పటికే చెప్పారు, ఇంకా అసలు వీళ్ళు అనేది లేకుండా ఉండాలని జనాలు కూడా కోరుకుంటున్నారు. సాక్షి డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజులు అమరావతిని వేశ్యల రాజధాని అనడం ఎలా చూస్తారు మేడం? ఇది చాలా వరకు తప్పండి. సాక్షి ఛానల్ అనేది ఒక అబద్ధపు ఛానల్ నుంచి ఒక సీనియర్ జర్నలిస్టు, ఎనాలసిస్టు మళ్ళీ ఆ ఛానల్లో కూర్చొని కూడా మహిళలపై మాట్లాడిన మాటలు అనేవి చాలా అసభ్యంగా ఉన్నాయి. మహిళలమైతే క్షమించమండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణరాజు గారు, మీరు సాక్షి ఛానల్ నుంచి మాకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. వైఎస్ భారతి గారు క్షమాపణ చెప్పాలి. మేడం, కొమ్మినేని శ్రీనివాసరావు చెయ్యని తప్పుగా అరెస్టు చేశారంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. దీని మీద జగన్ రెడ్డి గారు ఎలా విమర్శిస్తారండి? ఒక అబద్ధపు ఛానల్లో నుంచి వచ్చే మాటలే సమర్థించుకుంటున్నారు. ఒక రాక్షసుడు మాటలనే నమ్ముతారు, రాక్షసులనే ఎంకరేజ్ చేస్తారు. కానీ ఎదుటి వాళ్ళని ఆయన ఎప్పుడూ ఇది చేయరు కదండి. అభివృద్ధిని నోచుకోలేక ఈరోజు అందరినీ విమర్శలకి అక్కడక్కడ పరామర్శించడానికి బయలుదేరి వస్తున్నారు. అంతేగాని ఏడాడన్నా తాడేపల్లి ఇంట్లో నుంచి తాడేపల్లి పిల్లిలాగా దాంకొని ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని అనేది మేము వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మేడం, కొమ్మినేని శ్రీనివాసరావుని జగన్మోహన్ రెడ్డి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? సజ్జల కారుకూతలను తీసుకోవాలంటే చాలా ఉంటాయనండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆల్రెడీ చచ్చిపోయారు. ఇంకెందుకు ఇంకా సచిన్ పావుని మేము చంపడం అనేది మా మహిళలే దొరికితే చంపేస్తారు. కొమ్మినేని శ్రీనివాసరావుని వైసీపీ నేతలు వెనకేసుకొని రావడం కరెక్టేనంటారా? వైసీపీ నేతలు వెనకేసుకు రాకుండా మా ప్రభుత్వం వెనకేసుకొస్తుందా? మా ప్రభుత్వం అనేది వెనకేసుకొని రాదు. అలాంటి సమర్థించరు. దట్టు మహిళల్ని కించపరిచే అసభ్యకరమైన మాటలు, అందుట్లో వాళ్ళ ఇంట్లోనే 3 మహిళలను ఉంచుకొని మహిళలపై ఇలాంటి మాటలు అనేవి వాళ్ళ ఛానల్లో వేస్తే వాళ్ళు సమర్థించుకుంటారేమో. కానండి ఈ రోజుల్లో మహిళలు ఎవరు సమర్థించి మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేసి వదిలిపెట్టము. ఇంకా మేడం, చివరిగా కూటమి ప్రభుత్వంలో చిన్నారులపై మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. దీనిని మీరు ఎలా విమర్శిస్తారు? చిన్నారులపై లైంగిక వేధింపులు, మళ్ళీ మహిళలపై లైంగిక వేధింపులు ఆయన ప్రభుత్వంలో ఎన్ని జరగలేదండి? ఆయన ప్రభుత్వంలో జరిగిన వాటికి ముందు అసలు లెక్కలు తేలవమనండి. ఒక అక్కని టీజింగ్ చేస్తే తమ్ముడు అడిగాడనని తమ్ముడు చనిపోతే ఇంతవరకు ట్రేస్ అవుట్ కాలేదు. అది ఎక్కడుంది? మహిళలపై ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎన్ని జరిగినాయి, అవి లెక్కలు తేల్చండి ముందు. మా ప్రభుత్వంలో జరిగిన వాటిని మేము ఖండించి మేము వాటికి సమాధానం చెప్పి ఎక్కడ జరగకుండా శిక్షిస్తున్నాము. అవి మేము మా ప్రభుత్వం ఖచ్చితంగా మేము శిక్ష పడేలాగా చేస్తున్నాము కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.